రాజు నుంచి మహర్షిగా విశ్వామిత్రుడి మార్పును అర్థం చేసుకుందాం. దృఢ సంకల్పం. దృఢ సంకల్పం ఉన్నవారిని ఏదీ ఆపలేడు. రాజ్యాన్ని విడిచి బ్రహ్మర్షి కావడానికి విశ్వామిత్రుడు చేసిన దీర్ఘ తపస్సు దీనికి నిదర్శనం. విశ్వామిత్రుడి గొప్పతనం శక్తిలో కాదు, శక్తిని సరైన చేతుల్లో పెట్టగలిగిన గురుత్వంలో ఉంది. అహంకారం, పరివర్తన. వశిష్ఠునితో జరిగిన ఘర్షణ తర్వాత విశ్వామిత్రుడు తన అహంకారాన్ని వదిలి ధర్మాన్ని ఎంచుకున్నాడు. తపస్సు. మన సంస్కృతిలో తపస్సు ఒక గొప్ప పదం. మనసు, ఇంద్రియాల శక్తిని ఒక దిశగా కేంద్రీకరించడం తపస్సు. ఈ నిర్వచనం ఏ జ్ఞానాన్వేషణకైనా వర్తిస్తుంది. శాస్త్రవేత్తలు కూడా తమ మనసును శాస్త్రీయ విధానాలతో శిక్షణ ఇచ్చి ప్రకృతిని లోతుగా అర్థం చేసుకుంటారు. ఇలాంటి కేంద్రీకృత శ్రమతోనే ఆధునిక విజ్ఞానం, సాంకేతికత, సంపద పుట్టాయి. దూరదృష్టి. దూరదృష్టి అంటే రేపు ఎలా ఉండబోతుందో ముందే చూడడం. విశ్వామిత్రుడు రాముని ప్రతిభను ముందుగానే గుర్తించి ఆయనను మహావీరుడుగా సిద్ధం చేశాడు. ధర్మరక్షణ. ధర్మరక్షణ విశ్వామిత్రుడి మహత్తు. యజ్ఞాలను రక్షించి లోక కళ్యాణం చేశాడు.